ఒక పిసినారి వ్యక్తి ఇంటికి బంధువులు వస్తారు. అతను తన కొడుకును బజారుకు పంపించి మటన్ తీసుకురమ్మంటాడు. తన కొడుకు బజారుకు వెళ్ళి కొద్దిసేపు తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వస్తాడు. తండ్రి చూసి మటన్ ఎక్కడరా, ఖాళీ చేతులతో తిరిగి వస్తున్నామని కొడుకుని అడుగుతాడు. అప్పుడు కొడుకు అంటాడు, నాన్న నేను మటన్ షాప్కి వెళ్ళి మంచి మటన్ ఇవ్వమన్నాను. ఆ మటన్ షాప్ వ్యక్తి సార్ మీకు ఎలాంటి మటన్ ఇస్తానంటే వెన్నలాగా కరిగిపోతుంది అన్నాడు. అలాంటప్పుడు వెన్నే తీసుకుంటే బాగుంటుంది కదా అని నేను వెన్న షాప్కి వెళ్ళాను. వెన్న షాప్కి వెళ్ళి మంచి వెన్న ఇవ్వమంటే అతను అన్నాడు, సార్ మీకు ఎలాంటి వెన్న ఇస్తానంటే తేనెలాగా ఉంటుంది అన్నాడు. అలాంటప్పుడు తేనె తీసుకుంటే బాగుంటుంది కదా అని తేనె షాప్కి వెళ్ళాను. తేనె అమ్మే షాప్కి వెళ్ళి మంచి తేనె ఇవ్వమంటే వాడు అన్నాడు, సార్ మీకు ఎలాంటి తేనె ఇస్తానంటే స్వచ్ఛమైన నీళ్ళలాగా కారుతూ ఉంటుంది అన్నాడు. ఆ మంచినీళ్ళు ఏదో మన ఇంట్లోనే ఉన్నాయి కదా అని ఖాళీ చేతులతో తిరిగి వచ్చేసాను నాన్న అంటాడు. కొడుకు తెలివితేటలు చూసి తండ్రి మెచ్చుకుంటాడు, నాలాగే తయారయ్యాడని. తండ్రి అంటాడు, కానీ నేను ఒక చిన్న తప్పు చేసావురా అని. కొడుకు ఏంటి నాన్న అడుగుతాడు. నువ్వు ఆ షాప్కి ఈ షాప్కి తిరిగి నీ చెప్పులు అరిగిపోయారా అంటాడు. అప్పుడు కొడుకు అంటాడు, అందుకే నాన్న నేను మన ఇంటికి వచ్చిన బంధువుల చెప్పులు వేసుకెళ్ళా అంటాడు. తండ్రి షాక్. ఈ కథలో నీతి ఏంటంటే తండ్రి ఎలాగుంటే కొడుకులు కూడా అదే చూసి నేర్చుకుంటారు. పిసినారిగా ఉంటే నువ్వు తినలేవు, ఇంట్లో వాళ్ళని కూడా తినలేవు, చివరికి పరువుల పాలవుతుంది. మీకు అర్థమైన నీతి ఏందో కామెంట్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.